పోవడమా 13 నెలల జీవో ఇవ్వకపోవడమా సప్లై సీపర్ అమలు కార్మికుల ఐక్యత సివిల్ సప్లై సీపర్ అమలు కార్మికుల ఐక్యత హమాలి స్వీపర్ల సమ్మె నేటికి 6వ రోజుకు చేరుకున్నది. 6వ రోజులో భాగంగా ఇవాళ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా 2024 జనవరి 1వ తేదీ నుంచి రావాల్సినటువంటి రేట్లు కానీ జీతాలకు సంబంధించి జీవో విడుదల చేయాలని కమిషనర్ గారు అంగీకరించిన తర్వాత ఆయన అంగీకరించినటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటన్నిటితో కూడినటువంటి జీవో విడుదల చేసి వాటన్నిటిని కూడా 2024 జనవరి 1వ తేదీ నుంచి అమలు చేయమని చెప్పేసి ఏఐటీసీగా పోరాటం చేస్తుంటే కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇవాళ డిసెంబర్ 18వ తేదీ నాడు మేము సమ్మె నోటీస్ ఇచ్చి సమ్మెలోకి వచ్చిన తర్వాత ఇవాళ కార్మికుల్ని భయభ్రాంతులకు గురి చేయడం కోసం నిన్న నుండి ఎమ్మెల్యేస్ పాయింట్ల దగ్గర పోలీసుల్ని పెట్టి పోలీసుల పహారా పెట్టి కార్మికులను అరెస్టు చేసి వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్లకు తరలించి బీహార్ నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి కార్మికులతో పనిచేయించేటటువంటి కుట్ర ఇవాళ సివిల్ సప్లై కార్పొరేషన్ అధికారులు చేస్తూ ఉన్నారు. దీన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా మేము అధికారులను కోరుతా ఉన్నాం. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకొని ఇవాళ కమిషనర్ గారితో మాట్లాడి మాకు రావాల్సినటువంటి జీవోను వెంటనే వచ్చేటట్టు ప్రయత్నం చేయాల్సిందిగా ఇవాళ కలెక్టర్ గారిని మేము కలవటం జరిగింది. ఇప్పటికైనా కమిషనర్ గారు వచ్చి జీవోని ఇవ్వాలి, లేకపోతే కనుక ఇవాళ బయట నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము ఛాలెంజ్ చేస్తూ ఉన్నాం. ఎన్ని రోజులు పనిచేస్తారో కూడా మేము చూస్తాం. కాబట్టి ఇవాళ మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసో లేకుంటే మమ్మల్ని ఆవేశం తెప్పించి రెచ్చగొట్టేటటువంటి పద్ధతులు ఇవాళ కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాల్సిందిగా మేము ఏఐటీసీగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీరు జీవో విడుదల చేయండి. విడుదల చేసిన మరుక్షణం కార్మికులు విధుల్లోకి పోయి ఇవాళ మూవ్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ ప్రజలకు సంక్రాంతికి రైస్ రాకపోయినా, హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలకు బియ్యం రాకపోయినా, మధ్యాహ్న భోజన పిల్లలకు బియ్యం రాకపోయినా దీనికి ప్రధానమైనటువంటి కారణం కమిషనర్ గారు రాష్ట్ర ప్రభుత్వం తప్ప హమాలీలు కానీ స్వీపర్లు కానీ కాదు అనేది ఏఐటీసీగా మేము తెలియజేస్తా ఉన్నాం. మీరు జీవో ఇచ్చిన మరుక్షణం కార్మికులు పోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈరోజు సాయంత్రం వరకల్లా జీవోని ఇవ్వాల్సిందిగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు జిల్లా కలెక్టర్ గారి ద్వారా కోరుతా ఉన్నాం.